యేసుక్రీస్తు సిలువ వేయబడటను గూర్చి అనేకులు దేవుడు తన కుమారుని పట్ల చూపించిన కర్కసత్వము లేకపోతే కఠినత్వము అని తలచుచుంటారు. అయితే యేసుక్రీస్తు మరణము సిలువ పైన ఎందుకు జరగాలి? సిలువ యొక్క ఉద్దేశ్యం ఏంటి? అసలు క్రీస్తు మరణంలో సిలువ అన్న మాట ఎందుకు వచ్చింది? ఆయన మరణము సిలువ మరణము అని మాత్రమే వాడబడింది. అంటే యేసుక్రీస్తు సిలువలోనే మరణించవలసి వచ్చింది. సిలువలోనే ఎందుకు మరణం పొందాలి అన్న దాని గురించి మనము తెలుసుకోబోతున్నాం. యేసుక్రీస్తు తన జీవిత కాలంలో, తన పరిచయ దినములలో ఇశ్రాయేలీయుల చేత అనేకమైన శోధనలు అనుభవించాడు, అనేకమైన శ్రమలు అనుభవించాడు, అనేకమైన వ్యతిరేకతలను అనుభవించారు. ప్రధానంగా ఆయన మీద మోపబడిన నేరం ఏంటంటే దేవదూషణ. దేవదూషణ చేసిన వారికి మోషే ధర్మశాస్త్ర ప్రకారము శిక్ష అవుతుంది. ఏమిటి ఆ శిక్ష అంటే రాళ్లతో కొట్టి చంపబడాలి. లేవీకాండం 24:16 ఇది వ్రాయబడి ఉంది. లేవీకాండం 24:16. దేవదూషణ చేయవాడిని ఆలిమ వెలుపులకు తీసుకుని పోయి రాళ్లతో కొట్టి చంపాలి. మనిషిరా, ఇప్పుడు యేసుక్రీస్తు మీద మోపబడిన నేరము దేవదూషణ. దేవదూషణకు శిక్ష రాళ్లతో కొట్టి చంపబడాలి. అయితే యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయాడు. ఈ మూడు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి. చూడండి, దేవదూషణ చేశాడు అంటున్నారు, దేవదూషణ చేసిన వారికి శిక్ష విధించాలంటున్నారు. ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష ఏంటి అంటే రాళ్లతో కొట్టి చంపాలి. కానీ యేసుక్రీస్తు శిలువపై మరణం చెందాడు. శిలువ గురించి ఒకసారి మనం ఆలోచించినట్టయితే శిలువ శిక్ష అనేది ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్ర ప్రకారము వేయబడిన శిక్ష కాదు. ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రంలో శిలువను గురించి వ్రాయబడలేదు. కానీ యేసుక్రీస్తు శిలువ మరణం పొందాడు. విషయం మనము గమనించాలి, గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తు శిలువ మరణం పొందాడు. సరే, దీని గురించి యేసుక్రీస్తు పుట్టుకకు ముందు అనేకమైన సంవత్సరాల క్రితం రాయబడింది. అందుకే దావీదు రచించిన కీర్తన గ్రంథం 22లో రాయబడి ఉంది. 22:16-18 వచనాల్లో యేసుక్రీస్తు యొక్క మరణం గురించి వ్రాయబడి ఉంది. ఏమైనా వ్రాయబడి ఉంది? వారు నా కాళ్లను చేతులను గాయపరిచారు, నా ఎముకలు లెక్కింపబడుచున్నవి, నా వస్త్రమును వారు పంచుకొనిచున్నారు, నా అంగీ కొరకు వారు చీట్లు వేసుకొనిచున్నారు అని దావీదు గ్రంథంలోనే ఇతని యొక్క శిలువ మరణం గురించి వ్రాయబడి ఉంది. చూసారా, దేవుని యొక్క ఉద్దేశం ఎంత మర్మమై ఉన్నది అన్నది ఇక్కడ మనకి తెలుస్తుంది. ధర్మశాస్త్ర ప్రకారము శిలువ వేయబడటం అన్నది లేదు. కానీ ఇక్కడ తనకు శిలువ మరణం గురించి అక్కడ వివరింపబడింది. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణానికి సూచనగా 1000 సంవత్సరాలకు ముందే దేవుడు మోషేకి బయలుపరిచాడు. సంఖ్యాకాండము 21:5-9 వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవునికి మోషేకి విరోధంగా తిరుగుబాటు చేశారు. ప్రయాణంలో అలసట వలన దేవుని మీద మోషే మీద తిరుగుబాటు చేశారు. ఎప్పుడైతే ఈ విధంగా తిరుగుబాటు చేశారో వెంటనే విష సర్పములు వచ్చి వారిని కాటు వేయడం ప్రారంభించాయి. ఆ కాటుకి జనులు అనేకులు చనిపోవడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఈ విధంగా జరగడం ప్రారంభించిందో వెంటనే మళ్ళా ఇశ్రాయేలీయులు మోషే దగ్గరికి వచ్చి, మోషే మేము తిరుగుబాటు చేసాం, మేము తప్పు చేసాం, దయచేసి ఈ సర్పములు మా ఎదురు నుంచి వెళ్ళిపోయేటట్టు ప్రార్థన చేయి అని మోషేకి ప్రార్థన చెప్పినప్పుడు మోషే దేవుడికి ప్రార్థన చేయగా దేవుడు అప్పుడు మోషేకి ఒక వర్తమానం పంపించాడు. మోషే, నువ్వు ఒక ఇత్తడి సర్పం చేయొచ్చు. ఏ సర్పం కాటుకైతే వారు చనిపోతున్నారు ఆ సర్పం యొక్క ప్రతిమను నువ్వు తయారు చేయించు. ఆ ప్రతిమను ఒక స్తంభమునకు ఎత్తి కట్టాలి. అంటే ఎత్తుగా అది అందరికీ కనిపించే విధంగా అది ఉండాలి. ఎవడైతే ఆ కాటు తింటాడో, ఎవరైతే సర్పం కాటు వేస్తుందో వారు ఏం చేయాలి? ఆ మరణమునకు పాత్రులైన వారు ఆ సర్పం యొక్క ప్రతిరూపమైన ఆ ఇత్తడి సర్పమును చూడాలి. అప్పుడు వాడు బ్రతుకుతాడు అని మోషేకి దేవుడు శిలువ మరణం యొక్క సూచనను అక్కడే బయలుపరిచాడు. ఇక్కడ ఇత్తడి మానవునికి సాదృశ్యంగా ఉంది. బంగారం దేవునికి సాదృశ్యంగా ఉంటే ఇత్తడి మానవునికి సాదృశ్యంగా ఉంది. సో మానవులకు సర్పకాటు నుంచి విడుదల పొందుటకు ఇత్తడి సర్పంను చేయించాడు. ఇది దానికి సూచన అని ఎలా చెప్పగలము అని మనం ఒకసారి ఆలోచించినట్టయితే
యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనంలో దీని గురించి రాయబడింది. ఇక్కడ అరణ్యంలో మోషే ఏ విధంగా అయితే ఇత్తడి సర్పమును నిలబెట్టాడో అదే విధంగా యేసుక్రీస్తు కూడా విశ్వసించువారు నిత్య జీవం పొందినట్లుగా ఆయన సిలువ కోయపై ఎత్తబడాలి అని వ్రాయబడి ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క సిలువను గురించి మరలా చెప్పబడింది. యేసుక్రీస్తు ఏ విధంగా మరణం చెందాలి? సిలువ మ్రానుపై వేలాడదీయబడాలి. దేనికంటే ఆయన వైపు చూచి విశ్వసించి ప్రతివాడు నిత్య జీవం పొందినట్లు ఆయన కొయ్యపై వేలాడదీయబడాలి అని ఇక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి పాత నిబంధనలో అయితే దీని గురించిన సూచన చూపించాడు. అక్కడ మోషేతో చెప్పాడు, మోషే నువ్వు ఈ విధంగా చెయ్యి అని అక్కడ మోషే చెప్పి అదే విషయాన్ని దేవుడు యోహాను ద్వారా ఇక్కడ వ్రాయించాడు. సో యేసుక్రీస్తు శిలువ మీద మరణం చెందాలి. అయితే యేసుక్రీస్తు శిలువ మీద ఎందుకు మరణం చెందాలి అంటే లోకములో మానవుల యొక్క పాపంగా విమోచన కొరకు ఇతను మరణం చెందాలి. అయితే విమోచన పాప క్షమాపణ అన్నది ఎప్పుడు జరుగుతుంది అంటే రక్తం చిందిస్తేనే మనుషులకు పాపం నుంచి విడుదల కలుగుతుంది, పాపం నుంచి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22లో దీని గురించి వ్రాయబడింది. రక్తము వలననే పాపములు క్షమింపబడును అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మీదకి ఎక్కిన యేసుక్రీస్తు రక్తము చిందించాలి. చూసారా, మొట్టమొదటిగా యేసుక్రీస్తు శిలువ వేయబడాలి. రెండోది శిలువ వేయబడిన యేసు రక్తము చిందించాలి. అప్పుడే మనుషులకు ఆ రక్తము వలన విమోచుంటారు. ఎలాగా? ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ ఎక్కడ వేయాలి? కొయ్య మీద వేయాలి. కొయ్య మీద అంటే అందరూ చూచేటట్టుగా అతను ఎత్తబడాలి. అయితే యేసుక్రీస్తుని ఎక్కడ సిలువ వేశారు? కొండ మీద, అంటే సర్వజనులకు కనిపించే అంత ఎత్తైన స్థితిలో అతను సిలువ వేశారు. సిలువ వేసిన ఇతనికి కాళ్ళల్లో చేతులలో మేకులను తెగొట్టారు. ఇది కీర్తన గ్రంథంలో ఆల్రెడీ రాయబడి ఉంది. సో యేసుక్రీస్తు పట్ల జరిగిన ప్రతి కార్యము పాత నిబంధన గ్రంథంలో పొందుపరచబడి ఉంది. పాత నిబంధనలో దేవుడు సూచించిన ప్రతి ఒక్కటి క్రియారూపకంగా కొత్త నిబంధనలో జరిగినవి. ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మీద రక్తము చిందిస్తున్నారు. ఎవరైతే రక్తము చిందించుకున్న యేసు వైపు చూస్తున్నారో వారు నిత్య జీవమునకు వారసులు అవుతారు. ఎందుకంటే విశ్వసించి ప్రతి వాడును నిత్య జీవం పొందినట్లు ఆయన శిలువ మ్రానుపై వేలాడాలి. కాబట్టి అందుకోసము యేసుక్రీస్తు శిలువ మ్రానుపై వేలాడాడు. సరే, దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు మానవుని యొక్క పాప దేహమును ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే భూమి మీద నశించిపోచిన ఆత్మలు, నశించిపోచిన మనుషులు వారి యొక్క నాశనం నుంచి విడుదల పొందాలి, వారి యొక్క మరణం నుంచి వారు విడుదల పొందాలి అన్న ఉద్దేశంతో ఈ పాపదేహమును ధరించుకొని భూమి మీదకి వచ్చి సిలువ వేయబడిన తర్వాత ఎప్పుడైతే మనుష్యులు ఈ పాపమును మరణమును ఆలోచించుకొని ఆ భయంతో దాని నుంచి విడుదల కొరకు యేసు వైపు చూస్తారో, సిలువ వేయబడిన యేసు వైపు ఎప్పుడైతే చూస్తారో అప్పుడు వారికి మరణం నుంచి విడుదల, అప్పుడు వారికి నిత్య జీవము. ఇది యేసు యొక్క శిలువ మరణం వరకు ఉన్న దేవుని ఉద్దేశం. అయితే ఇప్పుడు శిలువ వేయబడిన యేసుక్రీస్తు నుండి రక్తము కారుచున్నది. అయితే ఇక్కడ రక్తం గురించి మాట్లాడినప్పుడు రక్తము రెండు రకములు. ఒకటి సహజమైన రక్తము, రెండు దైవికమైన రక్తము. ఒకటి సహజమైన రక్తము, రెండు దైవికమైన రక్తము. దీని గురించి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 21వ వచనంలో మనం రాయబడి ఉంది. మనుషుల ద్వారానే మరణం వచ్చిన కనుక మనుషుల ద్వారానే మరణము కొట్టివేయబడిను. చూసారా, ఇక్కడ మనుషుల గురించి చెప్తున్నాడు, ఇద్దరు మనుషుల గురించి చెప్తున్నాడు. ఎవరు ఇద్దరు మనుషులు అని మనం చూడగలిగినట్లయితే అదే అధ్యాయంలో 45వ వచనంలో మొదటి ఆదాము జీవించు ప్రాణి అయి ఉండగా కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ అయి ఉన్నాడు అని వ్రాయబడింది. ఇక్కడ మనం రెండు రక్తముల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకటి సహజమైన రక్తం అన్నాను, ఒకటి దైవికమైన రక్తం అన్నాను. ఈ సహజమైన రక్తము ఎంతవరకైతే మనిషిలో ప్రవహిస్తుంటారో అప్పటి వరకు మనిషి జీవిస్తుంటాడు. అంటే ఇది ప్రాణమును నిలబెట్టేది. సహజమైన రక్తము ప్రాణమునకు ఆధారం. అయితే
దైవికమైన రక్తము జీవమునకు ఆధారం. చూసారా, సహజ రక్తము ప్రాణమునకు ఆధారం అయితే దైవికమైన రక్తము జీవమునకు ఆధారం. సహజమైన రక్తము లోపల ఉన్నంత వరకే మనిషి బ్రతుకుతాడు, కానీ దైవికమైన రక్తము చిందింపబడితే జీవము పొందుకుంటారు. కాబట్టి మొదటి వ్యక్తి అయిన ఆదాము సహజమైన రక్తం గలవాడై ప్రాణిగా, జీవించే ప్రాణిగా లోకం మీదకి వచ్చాడు. వచ్చిన ఈ మనిషి మరణమును కొని తెచ్చుకున్నాడు. మొట్టమొదటిగా నిత్య జీవం పోయింది, మహిమ పోయింది. తర్వాత తన దేహమునకు మరణమును కొని తెచ్చుకున్నాడు. ఈ మరణమును కొని తెచ్చుకున్న మనిషిని తన మరణం నుంచి విడిపించి నిత్య జీవం పొందుకుంటకు దేవుడు దైవికమైన రక్తము గల యేసుక్రీస్తుని, అంటే రెండవ ఆదాముని భూమి మీదకి పంపించాడు. ఈ రెండవ ఆదాము భూమి మీదకి వచ్చిన తర్వాత తన రక్తమును శిలువ మీద కార్చాడు. ఎప్పుడైతే ఆయన రక్తం శిలువ మీద కార్చడం జరిగిందో వెంటనే నిత్య జీవము మనిషికి కలగడం మనం చూడగలుగుతున్నాం. ఎవరైతే నిదానించి ఆయనను చూస్తున్నారో వారికి నిత్య జీవం. అయితే మనిషికి నిత్య జీవం ఇవ్వడానికి గాను దేవుడు ఏం చేయవలసి వచ్చిందంటే తన సొంత కుమారుని పాపదేహంలోనికి పంపవలసి వచ్చింది. గలతీ పత్రిక 3:13 వ్రాయబడి ఉంది. క్రీస్తునే రెండవ ఆదాము మన కొరకు పాపగ్రాహి అయి ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి విడిపించెను. సరే, క్రీస్తు అనే రెండో ఆదాము మన కొరకు పాపగ్రాహి అయి ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుంచి మనలను విడిపించాను. కాబట్టి యేసుక్రీస్తు మానవ రూపము ఎందుకు ధరించాడంటే పాపములో పుట్టిమిట్టాడుచున్న మనిషి, పాపముతో నశించిపోచుని ఈ మనిషి ఎవరిని చూడాలంటే తన దేహమునే చూడాలి. చూడండి, మోషే కాలంలో ఎప్పుడైతే తాపకరమైన సర్పములు వారిని పుట్టినవో వారు ఎవరి వైపు చూశారు? ఈ సర్పమునకు సమరూపమైన ఇత్తడి సర్పమును చూసినప్పుడే వారు బ్రతికారు. అదే విధంగా పాపములు నశించిపోవచ్చు మరణములకు పాత్రుడైన ఈ మానవుడు మానవ దేహము కలిగిన దైవికమైన వ్యక్తిని చూచినప్పుడే అతను చిందించిన రక్తమును బట్టి నిత్య జీవమును పొందుకోవడానికి మార్గము ఏర్పడింది. కారణం ఏంటంటే అది దైవికమైన రక్తం. ఈ విధంగా దేవుడు మానవునికి మరణం నుంచి జీవంలోనికి దాటుటకు తన కుమారుని పంపడం మనం గ్రహించగలం. సో మానవుని యొక్క విమోచన కొరకు యేసుక్రీస్తు మానవ దేహమును ధరించుకొని తన తండ్రి యొక్క ఉద్దేశమును నెరవేర్చుటకు గాను శిలువపై తన రక్తము చిందించడం వల్ల నశించిపోచిన నరులను వారి నాశనం నుంచి, మరణమునకు పాత్రమైన వారి దేహమును మరణం నుంచి విడిపించి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళుటకు గాను ఆ శిలువపై వేలాడదీయబడ్డారు. ఈ శిలువపై వేలాడుచున్న యేసును ఎవరైతే నిదానించి చూస్తారో, యేసు వైపు ఎవరైతే తమ దృష్టిని నిలబెడతారో, ఎవరైతే ఆ క్రీస్తు యొక్క రక్తములో కడగబడతారో వారికే నిత్య జీవం. అటువంటి వారే దేవుని యొక్క మహిమలో ప్రవేశించగలరు. అటువంటి వారికే నిత్య జీవార్థమైన నిరీక్షణ, దేవుని యొక్క రాజ్యములో వారసత్వము. పోగొట్టుకున్న చోటనే వెతకాలి, పోగొట్టుకున్న చోటనే సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో మొదటి ఆదాము ఏ చెట్టు యొద్ద అయితే తన మహిమను పోగొట్టుకున్నాడో, ఏ చెట్టు దగ్గర అయితే తన యొక్క నిత్య జీవము పోగొట్టుకున్నాడో, ఆ చెట్టు యొద్దనే మరలా తిరిగి పోగొట్టుకుని సంపాదించుకోవాలి. ఆ చెట్టు యొద్దనే పోగొట్టుకున్న మహిమను తిరిగి సంపాదించుకోవాలి. ఆ చెట్టు యొద్దనే పోగొట్టుకున్న దేవుడి సహవాసం తిరిగి సంపాదించుకోవాలి. ఆ చెట్టు యొద్దనే పోగొట్టుకునే నిత్య జీవమును తిరిగి సంపాదించుకోవాలి. ఇది శిలువ మరణం యొక్క ఉద్దేశం. శిలువ అంటే మ్రాను. ఈ మ్రాను ఒక వృక్షం నుంచి, చెట్టు నుంచి వచ్చింది. సో క్రీస్తు శిలువ ఎందుకు వేయబడ్డాడంటే చెట్టు కింద పోగొట్టుకున్న మహిమ మరలా ఆ చెట్టు కిందే పొందాలి. నిజమునకు శిలువ అన్న శిక్ష ఇశ్రాయేలులది కాదు, అది రోమీయుల యొక్క శిక్ష. రోమీయులు అక్రమదారులకు, తిరుగుబాటుదారులకు వేసే శిక్ష. కానీ
మానవుల విమోచన కొరకు దేవుని చిత్తము నెరవేరాలి, శిలువ మ్రానుపై ఆయన వేలాడాలి అన్నది దేవుని ఉద్దేశం. కాబట్టి యూదులైన యేసుక్రీస్తుకు రోమీయులైన వారి శిక్ష పడింది. అట్టి విధంగా పడటం బట్టి సర్వమానవాళికి దేవునికి రక్షణ వచ్చింది. కాబట్టి శిలువ వెనుక ఉన్న రహస్యం ఇది. యేసుక్రీస్తు శిలువ మీదే ఎందుకు మరణం చెందాలి అంటే ఇది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే యేసుక్రీస్తు మరణము శిలువపై జరిగింది. కాబట్టి ఆ శిలువ మరణం వల్ల అనుగ్రహింపబడిన రక్షణ, ఆ శిలువ మరణం వల్ల మనం అనుభవిస్తున్న దేవుని యొక్క మహిమ, ఆ శిలువ మరణం వల్ల మనకి సంక్రమించిన నిత్య జీవమును మనము పొందుకొని నిత్యము అనుభవించు దేవుని యొక్క నిత్య రాజ్యమునకు వారసులమై దేవునితో కలిసి ఆనందిస్తూ ఆయన యొక్క మరణమునకు ప్రతిఫలంగా ఆ నిత్య రాజ్యంలో చేరి ఆయనతో పాటు మనం సంతోషిస్తూ మనల్ని బట్టి ఆయన సంతోషించే విధంగా మన జీవితములను, మన రక్షణను కాపాడుకొని ఆ నిత్య జీవములు క్రీస్తుతో కూడా ఆనందించేవారిని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను మన వినికిడిలో ఫలింపజేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, సర్వశక్తి గల రాజానికి వందనములు. ఈ యొక్క దినమందు తండ్రి ప్రభువా, సిలువ యొక్క ఉద్దేశం గురించి మేము తెలుసుకొని ఉండగా నీకు వందనములు తండ్రి ప్రభువా. సిలువ యొక్క ఉద్దేశం బట్టి మేము మా జీవితములను చక్కపరుచుకొచ్చు మీరు మాకు ఇచ్చిన మహిమను, నిత్య జీవ వారసత్వము మేము లోకములు జీవించినంత కాలం కాపాడుకొని ఆ నిత్య రాజ్యములు ప్రవేశించి నీతో కలిసి ఆనందించే పర్యంతరము మా యొక్క స్థితిని కాపాడుకొని తద్వారా మీ నామం కనపరిచే విధంగా మా జీవితంలో కట్టండి, తీర్చిదిద్దండి. మాకు సహాయం చేసి మహిమ పొందండి. యేసు నామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్.